పార్టీ చేయాల్సిన అవసరం లేదు. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉంది. ఎక్కడైనా ప్రభుత్వం తరపున మనం చేయవలసిన భవానీ గారు, ఆమని గారు, శ్రీను గారు చెప్పట్లండి, గట్టిగా చెప్పట్లు. అక్క గుర్రం కిషోర్ వాళ్ళ చేత ఇచ్చింది అక్క. మాధవ్ అన్న, గుర్రం కిషోర్ అన్న, మాధవ్ అన్న, మహేష్ అన్న. ఓకేనా చెప్పట్లండి. లక్ష్మి గారు, హసీనా గారు, ఒక్కొక్కరికి భవానీ గారు రండి, స్టేజ్ మీద రండి. అమ్మమ్మ అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. ఓకేనా నెక్స్ట్ ప్రవళిక గారు, పక్కరా నివేష్ గారు, వస్తారు పవన్ గారు, సాయి గారు, శంకర్ గారు, ప్రియా గారు, అశోక్ గారు, అక్క ఇంకేమన్నా మెయిన్ పేర్లు ఉంటాయి చదవా. ఉన్నారు, సరిపోవట్లేదు అందుకని కానీ వారితో పాటు నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన వెంటనే ఇక్కడ వీళ్ళందరూ సనత్కి ఇక్కడ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంబంధించిన సమస్యను కూడా పరిష్కరించారు గుణుకుల కిషోర్ అన్న గారు. అదేవిధంగా రానున్న రోజుల్లో మీరందరూ కూడా ఆ సమస్యని పరిష్కరించి ప్రజలకి అండగా నిలబడే నాయకుడు గుణుకుల కిషోర్ అని ఈ రోజున జనసేన పార్టీ తరఫున సమస్య ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి. అందరికీ నమస్కారం. నేను పుట్టి పెరిగిన ఏరియా సంతపేట. ఈ గడ్డ మీద చిన్న సమస్య అంటే వచ్చాను. నా అక్క చెల్లెళ్ళు, అత్తలు, పిన్నులు అంటే కలిసి పెరిగాం కాబట్టి ఎంతో రిలేషన్తో కూడుకున్న ఈ సంతపేట ప్రాంతం నుంచి సాధారణంగా ఆహ్వానించారు. మీతో పాటు నేను పనిచేస్తాము, మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిపైన మీరు నిలబడాలని నన్ను ఘనంగా స్వాగతించారు. ఈరోజు భావోద్వేగంతో కూడుకున్న సమయం. జనసేన పార్టీలో ఇంతమంది మహిళలు ఒకేసారి పార్టీలో జాయిన్ అవ్వడం, ఒక కుటుంబ సభ్యుడిగా భావించారు కాబట్టి, సమస్యలపై పోరాడుతున్నాం కాబట్టి జనసేన పార్టీ తరఫున నమ్మకంతో ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. జనసేన పార్టీ ఆశయం, జనసేన పార్టీ సిద్ధాంతం, ప్రశ్నించే స్వరం, పేదల తరపున ఉద్యమం, అదేవిధంగా మహిళల భద్రత, ఈ మూడింటిని కూడా బాధ్యతగా నిర్వర్తిస్తామని ఈరోజు జనసేన పార్టీలో చేరిన
పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందాల్సిన ఫలాలు అందే విధంగా మేమందరం కూడా కలిసి ప్రయాణిస్తామని చెప్పి కోరుకుంటూ ఈరోజు నాకు భాగస్వామిగా వీర మహిళలుగా జనసేన పార్టీలో చేరిన విజయలక్ష్మి ఈ సంతపేట 49-50 డివిజన్లలో మా ముఖ్యంగా కొత్తగా చేరిన కార్యకర్తలు భవానీ, ఆమని, మా ప్రియ వీళ్ళందరి ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై ఇక్కడ క్యాంపెయిన్ చేస్తాం. పొంగూరు నారాయణ గారు పేదల పక్షపాతి, సమస్య అంటే 24 గంటల లోపల స్పందిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ కావాల్సిన అన్ని మౌలిక వసతులు కూడా కల్పించే విధంగా మేమందరం కూడా కలిసి పోరాడతాం. ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో అండర్ ఏజ్లో మ్యారేజ్ అవుతున్నాయి. దీనికి చదువు ఒక్కటే పరిష్కారం. దీన్ని అవేర్ చేసే విధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పేదల పక్షాన నిలబడుతూ ముందుకు సాగుతాం. ఈ రోజున జనసేన పార్టీ తరఫున ఒక ముఖ్యంగా చిన్న అంశాన్ని చర్చించదలుచుకున్నాం. ఆంబోతు రాంబాబు గతంలో పశువులకి మితిమీరి జనాల మీద పడుతుంటే గాడి కట్టే వాళ్ళం మెళ్ళలో. ఇప్పటికే ఆంబోతు రాంబాబు గారికి గాడి కట్టాల్సింది. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. దాదాపు 30 సంవత్సరాలు నిన్ను ప్రజలు నిరాదరణకు గురి చేశారు. కేవలం 2 సార్లు లక్కీగా ఎలక్షన్లో నువ్వు నెగ్గావు. మొదటిసారి దాదాపుగా ఈరోజు జనసేన పార్టీ తరఫున ఒక సమస్య మీద ముందుకు వచ్చినప్పుడు దాదాపుగా 100 మంది ఈరోజు జాయిన్ అయ్యారు. చాలామందికి తెలిసిన పరిస్థితి లేదు, వాళ్ళు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. 49-50 డివిజన్ల నుంచి మా నాయకుడు సంతపేట నాయకుడు హరి ఆధ్వర్యంలో, అదేవిధంగా అశోక్, భవానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో, ప్రియాంక వీళ్ళందరి ఆధ్వర్యంలో జనసేన పార్టీని ఇక్కడ బలపరుస్తాం. కూటమి ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందే విధంగా మా నాయకులు మరలా గెలిచే విధంగా మేము ముందుండి పోరాడతామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ముఖ్యమంత్రిగా 9 సార్లు ఎమ్మెల్యేగా కౌంట్ తక్కువేమో ఇంకా ఎక్కువే ఉంటుంది. ఒక ప్రజలకు సేవ చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి విచక్షణ మరిచి లకారాలు బయటకు వచ్చే విధంగా మాట్లాడిన మీ బాధ్యత విధానాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీలాంటి వాళ్ళ వల్లే అశేష ప్రజానిక ఆదరణతో గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వైసీపీ పార్టీని 11కి నెట్టేశారు. ఇటువంటి మూర్ఖులు ఉన్నారే కాబట్టి వైసీపీ పార్టీని ప్రజలందరూ కూడా నిరాకరించారు. ఆంబోతికి రంకెలు ఎక్కువ, మా ఆంబోతు రాంబాబుకి నోరు ఎక్కువ. అదేవిధంగా ఉంది. ఈరోజు నెల్లూరుకు కూడా ఆయన తరలించే పరిస్థితి ఉంది. సెంట్రల్ జైలుకి తాడేపల్లి ఆఫీస్ నుంచి వైసీపీ పార్టీని నెల్లూరు ప్రధాన కార్యాలయం నెల్లూరుకు మారుస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే క్రిమినల్స్ అందరూ కూడా అరెస్ట్ అయ్యి ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలుకి వస్తున్నారు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయండి. మన మాటని భాషని చేసే విధానాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని వైసీపీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నదానికి లేని దానికి పొలవమని లేవకుండా న్యాయం ఏంది అన్యాయం ఏంది దాని సన్మార్గంలో నడిపించే విధంగా ముందుకు నడవాలని కోరుకుంటూ బాధ్యత గల జన సైనికులందరూ కూడా మనం మాట్లాడే విధానాన్ని చేసే ప్రవర్తనని అదుపులో ఉంచుకొని సమాజ సేవ కోసం ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు చేరిన వీర మహిళలకు అందరూ కూడా సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిస్తున్నాను. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదిరించే విధంగా మీరందరూ ఒక కాలికల వల్లే నిలబడాలని నేను ఈరోజు పిలుపునిస్తున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ 49-50 వార్డులో మేము కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి గత వారం నుంచి రోజు మార్చి రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం మెయిన్గా ఉందని వాళ్ళు చెప్పడంతో ఇక్కడికి రావడం, వాళ్ళు వచ్చి మేము జనసేన పార్టీలో చేరతామని ఒక పద్మ అనే మహిళ ఫస్ట్ తనకై వచ్చి నా తరపున 20 మంది చేరుతారు అని తను ఫస్ట్ అనౌన్స్ చేసిందండి. తర్వాత విజయమ్మ పిన్ని ఆమె వచ్చింది, నా తరపున ఒక 15 మంది చేరుతారని తను, అట్లా లక్ష్మి అనే ఆమె తరపున ఒక 10 మంది, అట్లా మహిళలందరూ చాలా యాక్టివ్గా అసలు రాగానే అసలు మహిళలందరూ గుమ్ముకూడారండి. అది చూస్తే చాలా సంతోషం వేసింది. ఇక్కడ ఇంతమంది స్వచ్ఛందంగా జనసేన పార్టీలో ఈరోజు 100 మంది మహిళలైతే కానీ జెంట్స్ కూడా చేరడం జరిగింది. దానికి చాలా సంతోషిస్తున్నామండి. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ అవేర్నెస్ అనేది మెయిన్ ఈ ఏరియాలో ఇవ్వాలండి. ఎడ్యుకేషన్ తక్కువ, అండర్ మ్యారేజెస్ 18 ఇయర్స్ లోపల మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి మెయిన్గా అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావాలి. దీన్ని అందరూ సహకరించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 49-50 డివిజన్లో గురుకుల కిషోర్ విజయలక్ష్మి గారి సారథ్యంలో అనేక మంది మహిళలు జనసేన పార్టీలో చేరటం జరిగింది. అందులో భాగంగా ఎప్పుడు కూడా
జనసేన పార్టీ మీద ప్రజల్లో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో ముందుకు పోతున్నారు. ఏ సమస్య అయినా కానీ జన సైనికులు తీర్చగల సత్తా ఉందనే ధ్యేయంతో ఈరోజు 49-50లో అనేక మంది మహిళలు, యువకులు చేరడం జరిగింది. మా సిటీ ఇన్ఛార్జి గురుకుల కిషోర్ సారథ్యంలో నభూతో నభోసితం అన్నట్టు సిటీలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏ సమస్య వచ్చినా కానీ కార్పొరేషన్లో కానీ ఏదైనా కానీ ఒక సమస్యను తీసుకొని వస్తే భార్యాభర్తలు ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. ఆమె కూడా జనసేన పార్టీలో మార్కెటింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అందువల్లే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా పార్టీలో చేరుతున్నారు. ప్రజలకి ఏంటంటే ఒక విశ్వాసం కావాలి. ఫస్ట్ పని చేయగల సత్తా ఉండే నాయకుడు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడుగుజాడల్లో జన సైనికులు, వీర మహిళలు అందరూ పాల్గొంటున్నారు. జిల్లాలో ఎవరు చేయని విధంగా జనసేన పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రియాంక. సో జనసేన పార్టీలో ఇవాళ చేరడం అన్నది చాలా గర్వకారణం అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ సమస్యల్ని ప్రతి ఒక్కరు ఎలక్షన్స్ టైంలో అయితేనేమి, ముందు అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ మాకు ఈ సమస్య ఉంది అని ఒక్కటి చెప్పగానే ప్రతి ఒక్కదాని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఇక్కడ తెలుసుకున్న వెంటనే ఇక్కడ వాటికి కావాల్సినటువంటి సహకార్యాలు కూడా వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. సో అలాగా వెంటనే రెస్పాండ్ అయ్యేటువంటి నాయకులకి అలాంటి పార్టీలో చేరడం అన్నది మాకు చాలా గర్వకారణంగా ఉందండి. థ్యాంక్ యూ.